హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రియమైన సమయంలో ఇంతవరకు ఈనాటి ఆత్మ సిద్ధపాటు కూడిక ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామమును బట్టి స్తుతి కీర్తనల ద్వారా స్తుతించుకున్నట్టుకును, ఆత్మీయ గీతముల ద్వారా ఘనపరుచుకున్నట్టుకును, ఆరాధన గీతం ద్వారా ఆరాధించుకునే గొప్ప భాగ్యము ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి, ధన్యతను బట్టి మరి ప్రప్రథమముగా ఆయన నామమునకే కృతజ్ఞతాస్తుతులను తెలియజేసుకుంటూ మరి ఈనాటి ఆత్మ సిద్ధపాటు కూడుకకు ఏర్పరచబడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామమును బట్టి శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి ప్రియమైన సమయంలో ఈ దినము ఈనాటి ఆత్మ సిద్ధపాటు కూడుకు యొక్క మరి వాక్య అంశము నడిపింపు. నిన్నటి కాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మదేవునిగా మరి ఉపవాస కూడిక ద్వారా మనతో చక్కగా మాట్లాడారు. ఏమిటి క్రొత్త జీవితము ఎలా ఉండాలి, ఆ జీవితం ఎలా ఉంటుందనేది, మరి గొంగలి పురుగు తన జీవితాన్ని ఎలా జీవించింది, తరువాత అది ఎలా చీతాకోక చిలుకగా మారింది, గొంగల పురుగుగా ఉన్నప్పుడు తన జీవితం ఏంటి, సీతాకోక చిలుకగా ఉన్నప్పుడు తన జీవితం ఏంటి అనేది పరిశుద్ధాత్మదేవుడు మనకు చాలా చాలా వివరించారు చక్కని మాటలతో. మరి సమయంలో ఒక 5 వ్యక్తులను మీకు చూపిస్తాను. ఈ రోజట వారు దేవుని మాటను బట్టి నడిచారట. అవును, ఈ రాత్రికాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పట్ల కూడా అదే ఆశను కలిగి ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆయన మాటను బట్టి మరి వెళుతున్న యొక్క 2024 అంతా నడుచుంటావేమో, ఒకవేళ తప్పి ఉన్నావేమో. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తున్న నూతన సంవత్సరము మరి 2025లో ఆయన మాటను బట్టి నువ్వు నడవగలిగితే మరి నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలతో, నూతనమైన దీవెనలతో దేవుడు నిన్ను నింపి ఆశీర్వదిస్తానని ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడబోతున్నారు. నమ్మిన వారిని దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిది. దేవునికి ప్రియమైన ద్వారా ఇక్కడ 5 రకాలైన మరి నడిపింపు ఉంది. ఈ లోకంలో అనేకమైన నడకలు ఉన్నాయి. మరి ఆ నడకలను బట్టి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించడు. కానీ దేవునికి ఇష్టమైన నడకను నీవు నడవగలిగితే, ఎందుకు నడిపించేవాడు ఆయన గనుక ఆయన యొద్దకు నీవు నడవగలిగితే, కుడికి కానీ ఎడమకు కానీ తుట్టిల్లకుండా వెనుతిరుగు చూడకుండా దేవుని వైపు చూస్తూ దేవుని చేరుకోవాలని ఆశను కలిగి నువ్వు నడవగలిగితే, మరి రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకే ఒక ప్రత్యేకమైన మరి వర్తమానమును సిద్ధపరచుంచారు. హల్లెలూయా. దేవునికి ప్రియమైన ఆ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు మృత్యుంజయ్ 3వ దినాన లేచి సజీవుడిగా మరి తన యొక్క శిష్యులు మరియు పేతురు, యోహానులు అందరూ కూడా సముద్రం మీద ఆ రాత్రి చేపలు పడుతున్నారు. చేపలు పడుతున్న సమయంలో మరి దేవుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమయ్యారు. వారు అంత దూరమున చూసి భూతమని తలంచారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నేను భూతమును కాదు, నేను మీ యొక్క బోధకుడును అని చెప్పారు. అప్పుడు పేతురు ఆ పడవలో చూసి, ప్రభువా నీవు సముద్రం మీద నడుచుచున్నావేంటి? ఇది చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితి కదా. మరి నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, మరి నేను సముద్రం మీద నడవగలనా అని యేసు ప్రభువారిని పేతురు భక్తుడు అడిగారు. అడిగినప్పుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నడవగలవు, నా దగ్గరికి రా అని చెప్పాడు పేతురు గారిని. అప్పుడు వెంటనే పేతురు గారు మరి వెళ్ళిపోతున్నాడు. ప్రభు పిలిచినప్పుడే వెళుతున్నప్పుడు నీటి మీద నడుస్తూ ఉన్నాడు. వెళుతూ మార్గ మధ్యంలో మరి తనకు ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, ఆయన దేవుడు కదా, నీటి మీద నడుస్తున్నాడు, నేను మానవుడిని కదా, నేనెలా నీటి మీద నడవగలుగుతున్నానని ఒక ఆలోచన అనేది ఎప్పుడైతే తనలో ఒక అపశృతి అనేది తన మెదడులో మెదిలిందో తను మునిగిపోవడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఈరోజు దేవుని దగ్గరికి నడుస్తున్న నిన్ను దేవుని చేరాలని, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని,
దేవుని దీవెనలు పొందుకోవాలని దేవుని ఎదుగు నడుస్తుంటే అపవాది నిన్ను అడ్డగిస్తుందా? అపవాది నీకు అనేకమైన తలంపులనిచ్చి అనేకమైన ఆటంకాలు కలిగజేసి ప్రభు యొద్దకు చేరుకొనక ప్రభు నడవమన్న నడక నడవక మరి నిన్ను ఆపుతుందా? అయితే ఈ దినము నీ కొరకే ఈ వర్తమానము. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా చూద్దాం. మరి వాక్యము ద్వారా మనము నడాలంట. అవును, వాక్యం ఎవరు? దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో మనం చదువుకుంటున్నాము, తెరవనవసరం లేదు. కానీ ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడయుండెను, దేవుడే వాక్యమయ్యుండెను. అవును, వాక్యం అనగా దేవుడు. అయితే దేవుని యొక్క మాట ప్రకారం ఈరోజు మనం నడవాలంట. చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం మనము ధ్యానము చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనము నుండి, అందుకు వారు యూదా బెత్లెహేములోనే, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కాదు. ఇశ్రాయేలీయులను, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడినదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపిరి. ప్రార్థన చేద్దాము. సకల ఆశీర్వచనములకు కారణభూతుడివైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికే లెక్కలేని వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈనాటి ఆత్మ సిద్ధపాటు కూడిక ద్వారా నీ నామమును బట్టి స్తుతించాము దేవా, గణపరిచాము తండ్రి, ఆరాధించాము. కేవలము నీ ఉచితమైన కృపచేత మాత్రమే. ఈ సమయంలో ప్రభువా, దీనదాసుడును కొద్ది నిమిషములు మీ దివ్యమైన దైవాక్కులను విత్తుటకును వెదజలుటకును సంసిద్ధమనిగా మీ సిలువ చాటును మరుగుపరచండి. కూడి వచ్చిన నీ ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోనండి నాయన. వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాలను దయచేయండి తండ్రి. ఆది నుండి అంతం వరకు మీరే ఉండి నడిపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవునికి ప్రియమైనవారా, మనము చదువుకున్న లేఖనాల ప్రకారంగా ఇక్కడట వాక్యానుసారముగా నడిచారు ఎవరు? జ్ఞానులు, మొట్టమొదటి వ్యక్తులైన వారు. ఎందుకు అక్కడ రాయబడి ఉంది? దేవునికి ప్రియమైనవారా, మరలా చదువుతున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనము నుండి 9వ వచనములు. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే యాలయనగా, యూదయ దేశము బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులో ఎంత మాత్రమును అల్పమైన దానివి కాదు. ఇశ్రాయేలీయులను, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడినది. నీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు జ్ఞానులైన వారు లేఖనాలను చదివారనగా వాక్యమును చదివారు. వాళ్ళు వాక్యమును చదివినోడు అక్కడ ఏముందంటే, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆది సంభూతుడు, నిజమైన దేవుడు నరరూపదానిగా భూమి మీదకు వస్తున్నాడు. ఆయన యూదయ బెత్లెహేములోనే పుడుతున్నాడని రాయబడింది గనుకనే వారు వచ్చారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిగా వాక్యమును నమ్మిన వారు ఎవరు? జ్ఞానులు. వ్రాయబడిన దాన్ని నమ్మారండి. నమ్మి మరి యూదయ బెత్లెహేమునకు రావడము, హేరోదు మహారాజుతో మాట్లాడడము, మరి వృత్తాంతమంతా హేరోదు మహారాజుకి చెప్పడము, మరి హేరోదు మహారాజు వారికి చెప్పాడు. అవును, ఇవన్నీ ఎలా జరిగాయంటే వారు చదివారు, లేఖనాలను, వాక్యం చదివారు, దేవుని గ్రంథాన్ని చదివారు. దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంది కనుక వారు ఆ వాక్యాన్ని నమ్మారు. నమ్మి విశ్వసించి నిజమైన దేవుడు యూదయ బెత్లెహేములోనే జీవిస్తాడని వారు నడిపింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడు, మరి వాక్యము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కనుక, వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కనుక మరి వాక్యం నమ్మగలవా? ఇదిగో నేను నూతన కార్యాన్ని ఈ నూతన సంవత్సరంలో చేయబోతున్నానంటే నమ్మగలవా? ఇదిగో నీకున్న ప్రతి కష్టాన్ని తీరుస్తానని దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతూ నమ్మగలవా?
నమ్మితే దేవుని మహిమను చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దినము జ్ఞానులైన వారు లేఖనాలు నమ్మారు గనుకనే, లేఖనాలు నమ్మి విశ్వసించి నడిచారు గనుకనే ఒక గొప్ప మహోన్నతుని దేవుని చూడగలిగారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ దినము వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుండగా, నేను నిన్ను విడిపిస్తానని, నేను నిన్ను నడిపిస్తానని, నేను నిన్ను దీవిస్తానని, నేను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు యేసుక్రీస్తు రాత్రి చెబుతున్న ప్రతి మాట నమ్మగలిగితే నూతన సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదాలు చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. మరి రెండో మాటను చూసినప్పుడు ఈ రెండో వారు దేని ద్వారా నడిచారంటే ఆత్మ ద్వారా నడిచారటండి. అవును, చూద్దాం. లోకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనము నుండి 35వ వచనం వరకు మనము ధ్యానం చేసుకుందాం. లోకాసు వార్త. అవును, అతడు నీతిమంతుడును యుండి అవును 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 వచ్చినప్పుడు ఎత్తుకొని దేవుని స్తుతించుతూ ఇట్లనెను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగ్గాను, నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన ఆ మాటలను విని ఆశ్చర్యపరిడి. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీలో అనేకులు పడుటకును తిరుగు లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పిన. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రియమైన ద్వారా ఇప్పుడు రెండవ వ్యక్తి ఎవరంటే, ఈ వ్యక్తిట ఆత్మ ద్వారా నడిపింపబడ్డాడట. ఎవరు? సిమియోను. ఈ సిమియోను ఎవరు? దేవుని యొక్క భక్తుడు. ఈ సిమియోను కురువృద్ధుడై ఉన్నాడు యెరూషలేము దేవాలయంలో. తనకొక మరి దేవుని యొక్క ప్రవచనం ఉంది. ఏంటి ఆ ప్రవచనం అంటే, నిజమైన దేవుణ్ణి చూచిన తరువాత నువ్వు మరణమవుతావని ఉందండి. అవును, ఆత్మ సిమియోనుతో మాట్లాడింది. అవును, దేవునికి ప్రియమైన ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియకుమారుడా, నా ప్రియకుమార్తె, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీ స్థితిని గమనిస్తున్నాను, నీ పరిస్థితిని గమనిస్తున్నాను. నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తానంటే నువ్వు నమ్మగలవా? నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. ఆ దినం సిమియోను నమ్మాడండి. ఎవరు నమ్మాడు? సిమియోనుకు ఒక వాగ్దానం ఉంది, ఒక ప్రవచనం ఉంది. ఏంటి? నీవు నిజమైన దేవుని చూసిన తరువాత మరణమవుతామని. ఆ యెరూషలేము దేవాలయంలో యాజకత్వం చేస్తూ చాలా కాలం గడిపాడు. దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఆత్మ నాతో మాట్లాడింది. ఆత్మ దేవుడు గనక చాలా సంవత్సరాలు కురుద్దురు అయిపోయాడు. మరి చాలా ఎక్కువ సంవత్సరాలు అయ్యాయి, కానీ ఆయనకు మరణం రాలేదు. ఆయన మరణం అవ్వలేదు. ఒక దినాన ప్రభు యేసుక్రీస్తు వారు నరరూపధారునిగా భూమి మీదకి వచ్చినప్పుడు పుట్టిన 8వ రోజున మరి యోసేపు మరియలు ప్రభు యేసుక్రీస్తు ప్రభువారిని యెరూషలేము మందిరంలోనికి ఎప్పుడైతే తీసుకుని వచ్చారో వెంటనే ఆత్మ ప్రేరేపణ కలిగింది. సిమియోను అనే వ్యక్తికి పరిగెత్తెళ్ళి ఆ యొక్క బిడ్డను తన చేతిలోకి తీసుకుని అంటాడు, నాదా నీ మాట చొప్పున నన్ను పోనిచ్చుచున్నావు అన్నాడట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే నిజమైన దేవుడు ఎప్పుడైతే దేవుని ఆలయానికి వస్తాడో అప్పుడు నీకు మరణము అని రాయబడి ఉంది. ఆత్మ చెప్పింది సిమియోనుకు. ఆత్మ చెప్పిన మాట దేవుడు మరి సిమియోను నమ్మాడు గనక ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ బాలుడైన యేసయ్య దేవుని యెరూషలేము మందిరంలోనికి వచ్చారో అప్పుడు సిమియోను చూసి నన్ను పోనిచ్చుచున్నావు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి మరణాన్ని చూశాడు సిమియోను. ఎందుకంటే ఆత్మ చెప్పిన మాట సిమియోను విన్నాడు. అవును, దేవునికి ప్రియమైన వారా, అంతవరకు యెరూషలేము మందిరంలోనికి చాలామంది బాలులు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే పుట్టిన 8వ దినాన అక్కడ తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో
మరి చూపించాలి గనక, యాజకులకు చూపించాలి గనక మరి ఎవరిని చూసి అటువంటి ప్రవచించలేదు. కానీ సిమియోను ఆ బాలుడని యేసయ్యని చూసి మాత్రమే అలా ప్రవచించాడు. అంటే నిజమైన దేవుడు యేసయ్య మరి ఆత్మ చెప్పింది గనక, ఆత్మ మాట నమ్మాడు గనక, ఆత్మానుసారంగా నడిచాడు గనుకనే సిమియోను ఒక గొప్ప భక్తునిగాను మరి బైబిల్ కింద రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు ఆత్మ ద్వారా నడిపింపబడితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ స్థితిని మారుస్తాను, నీ బ్రతుకును మారుస్తాను, నూతన సంవత్సరంలో నిన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తానని నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మూడో వ్యక్తిని చూసినప్పుడు దేవునికి ప్రేమ ద్వారా పరిస్థితుల ద్వారా నడిచిన వారు చూద్దాం. చూడండి, లూకాసు వార్త 2:1-4. లూకాసు వార్త 2:1-4. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియా దేశమును అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములో గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతును యూదయలోను బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళిన. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అగమ్య గోచరము. ఇప్పుడు యోసేపు మరియలట పరిస్థితుల ద్వారా నడిచారట. అవును, ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? నీ పరిస్థితులను బట్టి, నీ స్థితులను బట్టి దేవుని విస్మరిస్తున్నావేమో. నిన్ను దేవుడు దీవించలేదని దేవుని మీద సనుగుకుంటున్నావేమో. నోటి మాట ద్వారా, హృదయ తలంపు ద్వారా దేవుని అవమానపరుస్తున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దినము పరిస్థితులు ఎలా ఉన్నాయట? వారు ఎక్కడి నుంచి రావాలి? దేవునికి ప్రియమైన ఆ దినముల ప్రజా సంఖ్య రాయబడుతుంది. అందరూ పేర్లు నమోదు చేసుకోవాలి. పరిస్థితులు అయితే దారుణంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి ఆ పరిస్థితులట? కన్య మరియు గర్భము ధరించుంది. రాత్రికాల సమయంలో మరి ప్రయాణం సాగిస్తున్నారు. చూచిన వారందరూ అయ్యో కన్యకైనా ఈవిడే గర్భము ధరించింది, ఎంత సిగ్గుచేటు పని అంటున్నారేమో. గర్భము ధరించింది సరే, ఈయనకేం బుద్ధి లేదు, యోసేపుకు అటువంటి దాన్ని చేర్చుకున్నాడేటి అంటున్నారేమో. అటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా నడుస్తున్నారు దేవుని కొరకు. దేవుని మాట చొప్పున దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దినాన నువ్వు ఎటువంటి కఠినమైన స్థితులలో ఉన్నావు? నువ్వు ఎటువంటి కఠినమైన పరిస్థితులలో ఉన్నావు? దేవుని ఆత్మ చొప్పున దేవుని మాట చొప్పున నడవగలిగితే నీ పరిస్థితులు ఏ విధముగా ఉన్నాను, నీ పరిస్థితులు ఎప్పటికప్పుడు నీ ప్రాణం పోతుందేమో అనుకున్నాను. నీ పరిస్థితులను బట్టి నువ్వు చాలా నిరుత్సాహంగాను, నీ పరిస్థితులను బట్టి ఇంకా నా జీవితంలో మేలులే చూడలేనని ఒకవేళ విచారిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఎటువంటి పరిస్థితులలో ఉన్నాను, నీవు ఎటువంటి స్థితులలో ఉన్నాను, నా మాట చొప్పున నడవగలిగితే నిన్ను దీవించి ఆశీర్వదిస్తానంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎటువంటి పరిస్థితులు ఉన్నారండి యోసేపు మరియలు? ఆ ప్రజా సంఖ్యలో పేర్లు నమోదు చేసుకోవడానికి వస్తూ ఉన్నప్పుడట కన్యక గర్భవతి ఉంది. ఆ రాత్రికాల సమయంలో ఎన్నో మైళ్ళ దూరంలో మరి వస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ చూసినప్పుడు వారి గురించి ఎన్నో మాట్లాడుకుని ఉంటారు, ఎన్నో గుసగుసలు ఆడుకొని ఉంటారు. అవును, ఎవరు ఎన్ని గుసగుసలు ఆడుకున్నాను దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నీవు దీవించి ఆశీర్వదింపబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపు మరియల పక్షాన దేవుడు ఉన్నాడు కనుకనే పరిస్థితులు ఏ రకంగా ఉన్నానో వారు నడిచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కఠినమైన పరిస్థితులలో నా కాలు జారనీయక దీనతనిచ్చావు, నన్ను ఉద్ధరించావు. కఠినమైన పరిస్థితులలో నా కాలు జారనీయక దీనతనిచ్చావు, నన్ను ఉద్ధరించావు. నిన్నెలా మరతును యేసయ్యా, నిన్నెలా మరతును యేసయ్యా. నా జీవితాంతము ఆరాధింతును, నా జీవితాంతము నీ
చూపెదను. యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. హల్లెలూయా. అవును, నీ పరిస్థితులు నీకు అనుకూలముగా లేకపోయినను, నీ పరిస్థితులు నీకు వ్యతిరేకముగా ఉన్నను, నిజమైన దేవుడు యేసే నీవే ఆధారం ప్రభువా అని నువ్వు నడవగలిగితే, ప్రియ సహోదరి సహోదరుడా, ఏసేపు మరియలకు ఇచ్చిన ఆ గొప్ప ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి 4వ వ్యక్తిని మనం చూసిన స్వప్నముల ద్వారా నడిచేవారు అని. కళల ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తాడు, దర్శనముల ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఆ కళలను నువ్వు మరి విస్మరించక, ఆ కళలను మరి ప్రక్కన పెట్టక, ఆ పొందుకున్న స్వప్నము ద్వారా, పొందుకున్న ఆ దర్శనము ద్వారా నువ్వు ప్రార్థించి ఆ స్వప్నముల దర్శనముతో నడవగలిగితే దేవుడిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనము. మత్తయి సువార్త 1వ. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవని యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మలు కలిగింది. హల్లెలూయా. స్వప్నముల ద్వారా ఆ దినము మరియ యోసేపునకు ప్రధానము చేయబడింది, అనగా వివాహానికి సిద్ధపరచబడింది. యోసేపు కూడా మరియను వివాహం చేసుకోవాలని ఎన్నెన్నో ఊహించుకుంటున్నాడు. అవును, దేవునికి ప్రియమైన ఆ సమయంలో యోసేపుకు ఒక దుర్వార్త విన్నాడండి. ఏంటట? ఆమె గర్భము ధరించింది. అది మనకు దుర్వార్త, కానీ యోసేపుకి అది దుర్వార్త కాదు, అది శుభవార్తే. ఎందుకు? ఎప్పుడైతే ఈమె గర్భము ధరించిందో యోసేపుకు తెలిసింది కనుక ఆలోచించుకొని చుండగానే ఉంది. అంటే యోసేపుకు ముందే తెలిసిన విషయం, మరియమ్మ గారు గర్భం ధరించారని. అప్పుడు ఏం చేద్దాం? ఈ మరియమ్మని విడిచిపెట్టేస్తే మంచిది కదా, పెళ్ళి అవ్వకముందు గర్భం ధరించింది కదా, నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? ఈవిడెక్కడ తప్పటడుగేసిందో, ఈవిడెక్కడ తప్పుటడుగేసిందో, ఎందుకంటే నా కుటుంబం నన్ను యాక్సెప్ట్ చేయదు కదా, నన్ను అంగీకరించదు కదా, లోకము అంగీకరించదు కదా అని ఆలోచించుకుంటున్నాడట. అవును ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నిజమైన దేవుడు యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వు అటువంటి అన్య ఆలోచనలు చేస్తున్నావా? ఇంతవరకు దేవుని సంధికి వచ్చాను, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు. ఇంతవరకు దేవుని సంధిలో నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడు వినలేదు. ఇంతవరకు దేవుడిని నేను వెంబడిస్తున్నాను, కానీ దేవుడు నా వైపు చూడలేదు, నా కుటుంబం వైపు చూడలేదు, నా వైపు చూడలేదని ఆలోచించుకుంటున్నావా? అయితే నీతోనే ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఆ దినము యోసేపు ఆలోచించుకొనుచుండగా దూత ప్రత్యక్షమై, యోసేపు భయపడకమో, నీ భార్య అయిన మరియా గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన, నువ్వు ఆమెను చేర్చుకో అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వెంటనే యోసేపు, నాకు అన్నీ తెలియదండి, నాకు కళ్ళుతో చూసిందే నమ్ముతానండి, ఆమె గర్భవతి ఉంది కదా, నేను ఎలా చేర్చుకోగలను అన్నాడా? అనలేదండి. ఆ స్వప్నము ద్వారా, అనగా కళ ద్వారా యోసేపుతో దేవదూత వచ్చి మాట్లాడినప్పుడు, ఆ గబ్రియలు దూత వచ్చి మాట్లాడినప్పుడు దేవుని ఎదుట తగ్గించుకున్నాడు, దేవుని మాటకు తలవొగ్గాడు, మరియమ్మను చేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. అటువంటి అన్ని ఆలోచనలతో ఒకవేళ ఆలోచిస్తున్నావేమో, దేవునికి ప్రియమైన ఆలోచించుకోవద్దు. దేవుడు నీ పట్ల ఏదైతే చూపిస్తున్నాడో దాన్ని బట్టి ప్రార్థన చెయ్యి. నువ్వేదైతే కళను కంటున్నావో, నువ్వేదైతే దర్శనాన్ని చూస్తున్నావో, ఆ దర్శనాన్ని బట్టి, ఆ కళను బట్టి ప్రార్థించగలిగితే ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో కూడా దేవుడు మంచి మేలు చేస్తాడు ఈ నూతన సంవత్సరంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరి సూచనల ద్వారా, సూచనస్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని సూచనలు మనకి కనబడుతుంటాయి. సూచనలు అనగా ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి ఆకాశము నిర్మలంగా ఉంది, ఒకసారి మబ్బులు వచ్చాయనుకో మనకేం తెలుస్తుంది? వర్షం వస్తుంది అని తెలుసు, అంటే సూచన. అంటే ఆకాశం అంతా నిర్మలంగానే ఉంది, కానీ సడన్గా మబ్బులు వచ్చే ఆకాశంలో అంటే మనకి ఎప్పుడు వెంటనే మబ్బులో చూసినా నేనేమో ఏమనుకుంటాము? వర్షం పడుతుంది అంటే అదొక సూచన. మేఘాలు ఎప్పుడైతే వస్తే అదొక సూచన. అలాగుననే
దేవుడు మన జీవితాన్ని నడిపిస్తేప్పుడు మనకు కొన్ని సూచనలు ఇస్తాడు. ఆ సూచనలను బట్టి నువ్వు నడవగలిగితే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 2:12. లూకాసు వార్త 2:12. దానికిదే నీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తుగొడ్డులతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచితురని వారితో చెప్పిన. వెంటనే హల్లెలూయా. ఇప్పుడు 5వ వ్యక్తులు ఎవరను? గొల్లలు ఆ రాత్రి మీద మరి గొర్రెలన్నింటినీ ఒక దగ్గర సమకూర్చి చలిమంట కాచుకుంటూ ఉన్నారు. చలిమంట కాచుకున్నప్పుడు గాబ్రియేలు దూత మరి వారికి ప్రత్యక్షమై ఆ గొల్లలతో అంటుంది. అక్కడ ఏమంటుంది చూడండి, దేవునికి ప్రియమైన మేరా మత్తయి లూకాసు వార్త 2:12లో దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డల్లో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని మీరు చూచెదరని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రియమైన మేరా ఇప్పుడు ఈ గొల్లలు ఎక్కడున్నారు? ఆ యొక్క 8వ వచనం చదువుతున్న లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనము. ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలు కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరు. అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలబోవు సంతోషకర వర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అని క్రీస్తు. దేవునికి మహిమ కలుగునగాక అని చెప్పి మరి దూత తీసుకెళ్ళొచ్చు కదా గొల్లల్ని. రండి నా వెనకాల. ఇప్పుడు జ్ఞానులు నక్షత్రం నడిపించింది కనుక ఆ విధంగా గొల్లలు కూడా మరి దూత తీసుకెళ్ళాలి కదా, కానీ తీసుకువెళ్ళలేదు. ఒక సూచన ఇచ్చింది. ఏంటో సూచన? ఒక దగ్గర పొత్తుగుడ్డలలో ఆ పశువుల పాకలో పొత్తుగుడ్డలో చుట్టబడి ఒక శిశువు ఉంటుంది, ఆయనే సర్వోన్నతుడు అన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఈరోజు నీకు ఒక సూచన ఉంది. ఎవరైతే నీ కొరకు ప్రాణం పెట్టారో, ఎవరైతే నీ కొరకు కలువరి శిలువలో 39 కొరడా దెబ్బలు తిన్నారో, ఎవరైతే నీ కొరకు కాళ్ళల్లో చేతులు మేకులు కొట్టుకున్నారో, ఎవరైతే నీ కొరకు ప్రక్కలో బలిపోటు పొడివించుకున్నారో, ఎవరైతే నీ కొరకు ముండ్ల కిరీటాన్ని ధరించుకున్నారో, ఎవరైతే నీ కొరకు ప్రాణమును పెట్టి 3వ దినాన మృత్యుంజయుడు లేచి నీతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మదేవుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అని నువ్వు నమ్మగలిగితే నీకు ఒక సూచన దేవుడు ఇచ్చేశాడు. ఏంటా సూచన? ఎవరైతే నీ కొరకు సర్వమానవాళి కొరకు రక్త ప్రోక్షణ చేసి తిరిగి ప్రాణాన్ని పొందుకుని ఆయన నిజమైన దేవుడు, నీకు ఒక సూచన ఉంది ఈరోజు. ఆ సూచన బట్టి నువ్వు నడవగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా, ఆశీర్వాదం అనేది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రేమ. నీకు నాకు ఒక సూచన దేవుడు ముందే ఇచ్చేశాడు కదా. అక్కడ జ్ఞానులకు గొల్లలకు ఏమని సూచన ఇచ్చాడు? పొత్తుగొడ్డలలో చుట్టిన ఒక శిశువు ఉంటుంది, ఆయన దేవుడు అని రాయబడింది. వాళ్ళు వెళ్ళారు, అక్కడికి చూచారు, ఈయన దేవుడు అని సందడి చేశారు, పూజించారు, సన్మానించారు, వచ్చారు. మరి ఈరోజు నీకు నాకు ఒక సూచన ఉంది. ఏంటో సూచన? నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు. ఎవరైతే ప్రాణం పెడతారో తిరిగి లేస్తారో ఆయనే నిజమైన దేవుడు ఒక సూచన ఉంది కనుక మరి ఆ సూచన బట్టి నువ్వు నడవగలిగితే, ఆ సూచనను బట్టి నమ్మి దేవుని వెంబడించగలిగితే నువ్వు గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటావని ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు నీతో స్పష్టంగా మాట్లాడుతుండగా ప్రియ సహోదరి సహోదరుడా, మరి మొట్టమొదటిగా వాక్యము ద్వారా మరి నడిపింపబడాలి. 2వది ఆత్మ ద్వారా నడిపింపబడాలి. 3 పరిస్థితుల ద్వారా నడవాలి. 4 స్వప్నల ద్వారా నడాలి. 5 సూచనల ద్వారా నడాలి. ఈ 5 మరి అంశములను ద్వారా ఎవరైతే నడుస్తారో వారు గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఈ 5 వ్యక్తులు కూడా అటువంటి గొప్ప వాక్యం ద్వారా మరి ఆ నడక నడిచారు కనుక, దేవుని వెంబడించారు కనుకనే వారు ఆశీర్వదింపబడ్డారు, బైబిల్ గ్రంథంలో రాయబడ్డారు. నీవు నేను మరి 5 మాటలను నమ్మి దేవుని వెంబడించి నడవగలిగితే జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుంది, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు, ఇహలోకంలో దేవునితో నడుస్తావు. గనుక నువ్వు ఆశీర్వాదంతోనూ శుభకరమైన దీవెనకరమైన పరిస్థితులు కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన మాటలు దీవించి ఆశ్రయించును గాక.
ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడివైన మా యేసు ప్రభువ, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలునైనా, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. విత్తున వాక్యం 30 దొంతులుగా, 60 దొంతులుగా, 100 దొంతులుగా ఫలింపు దయచేయండి. నీరు కట్టండి. రాతి నేలలలో త్రోవ పక్కన ముండ్ల కంచెలలో పడకుండా సారవంతము నేలపడి బాలముగా నాటుకొని ఫలభరితముగా ఫలించుటకు సహాయములు దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవునికి ప్రియమైన సమయంలో ఈ దినము కొద్ది నిమిషములు మనం ప్రార్థన చేసుకుని మరి